నమస్తే అండి. నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్. లైనింగ్ బ్లౌజ్‌కి పైపింగ్ వద్దు, లేస్ కావాలి అన్నప్పుడు ఇలా కుట్టుకోవచ్చండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ నీట్‌గా కట్ చేసుకున్నాం కదండీ! లైనింగ్‌ని ఒరిజినల్ వైపు పెట్టి ఇలాగా కలిపి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకుని నెక్ అనేది నేను తిప్పేస్తున్నానండి. ఇక్కడ లేస్ వేయాలి కదా! అందుకని పలక మేడండి ఇది. ఇలా నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకుని తిప్పి మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకున్నాను. తర్వాత లైనింగ్ని ఒరిజినల్ని జాయింట్ చేస్తున్నాను ఇలా కలిపేసి. ఇలా చుట్టూరు స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకుని నీట్గా చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం నడుం దగ్గర పట్టి జాయిన్ చేసుకోవాలి కదండి. దానికోసం నేను 2 ఇంచులు తీసుకున్నాను కదండి క్లాత్. ఒకవైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుని దీనికి జాయింట్ చేసుకోవాలి. ఇలా నీట్గా జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పి పైన ఒక స్టిచ్ వేయండి. పట్టీ పైనే స్టిచ్ పడేటట్టు ఇలా నీట్గా ఒక స్టిచ్ వేయండి. వేసిన తర్వాత నేనైతే రఫ్ కుట్ వేస్తానండి. ఇక్కడ హెమ్మింగ్ చేశాక విప్పేస్తాను. అది కొంచెం దూరంగా పెట్టి కుట్ అనేది రఫ్ కుట్ వేస్తాను, జరగకుండా ఉంటుందని. ఇప్పుడు డాట్స్ వేసుకోవడానికి పెద్దగా మార్కింగ్ ఏం అవసరం ఉండదండి. షోల్డర్ తిన్నగా పట్టుకుని ఫోల్డింగ్ చేసి అటు ఇటు మార్కింగ్ చేసుకుని 3 ఇంచులు పొడవు ఉండేటట్టు ఇలా మార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు 2 డాట్స్. ఇప్పుడు ఈ డాట్స్ని కుట్టుకోవాలి. నేనైతే డబల్ స్టిచ్ వేస్తానండి డాట్స్కి. ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా చివరన రఫ్ ఇచ్చేసి ఇలా కుట్టుకుంటూ రావాలండి. అంతే, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి వర్క్ వచ్చింది కదా, లైనింగ్ని మనం ఎక్స్ట్రా ఎంత అయితే పెట్టుకున్నామో అంతా ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఒరిజినల్ పైన పెట్టి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత చుట్టూరు ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. నాకు ఇక్కడ చివరన కొంచెం జాయింట్లు పడతాయి, వాటి కోసం ఎక్కడ పీస్ కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ హ్యాండ్స్కి ఉన్న పీసే, ఇలా చుట్టూరు ఉన్న పీస్ ఎక్స్ట్రా పీస్నే నేను కవర్ చేశాను. ఇలా కట్ చేసేసి జాయింట్ వేసానండి. ఇలా జాయింట్ నీట్గా వేసుకోవాలి. పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా జాయిన్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకుని నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా చుట్టూరు కట్ చేసేయాలండి. ఇలా దాన్ని కూడా సేమ్ చుట్టూరు రఫ్ కుట్ అనేది వేసుకోవాలి. అంతే, ఇలా నీట్గా వేసుకుని 2 హ్యాండ్లు అదేవిధంగా ఇలా స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైపింగ్ లేదు కదండి, నేను పీస్ కూడా జాయింట్ చేయట్లేదు. ఎందుకంటే లేస్ వేస్తాం కదండి, గట్టిగా ఉండి బాగోదు. అందుకని తిప్పేస్తున్నాను నెక్ అనేది. ఇలాగా ముందు జాయింట్ చేసుకోవాలి. ఒరిజినల్ పైన లైనింగ్ పెట్టి జాయింట్ చేసుకుని చిన్నగా టక్ ఇచ్చేసి తిప్పేయడమే. పైపింగే కష్టమండి. ఇలా లేస్ వేయడం అయితే బ్లౌజ్ చాలా ఈజీగా త్వరగా కుట్టుకోవచ్చు. ఇలా నీట్గా పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. అంతే, రెండో వైపు కూడా అంతేనండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకుని చిన్న చిన్నగా టక్ ఇచ్చి తిప్పుకొని పైన స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చుట్టూరు కూడా స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా చుట్టూరు కూడా జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీ అండి. షేప్ పట్టీ దగ్గర చూడండి, మనకి ఉల్టా సీదా పడకుండా ఒకేసారి నేను 2 ఇలా సెట్ చేసుకుంటానండి. ఒకటేమో మన వైపు, ఒకటేమో ఆపోజిట్లో ఇలా పెట్టుకుని నేను ఇలాగా ముందే పెట్టుకుని కుట్టుకుంటాను.
మధ్యలో నేను వేస్ట్ క్లాత్ పెడతానండి. షేప్ పట్టి అనేది గట్టిగా ఉంటేనే కదా బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది. నేను ఖర్చు కనిపించకుండా వేస్తానండి షేప్ పట్టి అనేది. కొద్దిగా లేట్ అయినా కానీ మనం నీట్గా ఉండేటట్టు అలాగే కుట్టుకోవాలి. ఫస్ట్ అనేది జాయిన్ చేసి తర్వాత ఒరిజినల్ పీస్ పైన కుట్టుపడేటట్టు కుట్టుకోవాలి. ఒరిజినల్ పీస్ పైన కుట్టు వేసాం కదండి, మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. డబల్ స్టిచ్ వస్తుంది అప్పుడు. ఇలా నీట్గా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. అంతే, చుట్టూరు ఉన్న పీస్ మొత్తం, ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కట్ చేసేసుకోవాలి ఇలా కుట్టుకుని. షేప్ పట్టి అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అండి. మెయిన్ డాట్ అండి, షోల్డర్ తిన్నంగా పెట్టుకుని మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి ముందుగానే. 2.5 ఇంచులు వెడల్పుతో 2.5 ఇంచులు పొడవుతో ఆ మార్కింగ్ని ఇలా షోల్డర్ తిన్నగా ఉండేటట్టు చూసుకుని మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి దగ్గర మార్కింగు ఇది ఒక 1/2 ఇంచు ఉండేటట్టు ఇది కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకుంటే 2 పార్ట్లు ఒకేసారి అయిపోతాయండి. రాంగ్ సైడు రైట్ సైడు అన్నది కూడా రాకుండా 2 ఒకేసారి అయిపోతే ఈజీగా ఉంటుంది, మనకి తప్పు రాకుండా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇలా 2 ఒకసారి కుట్టుకుంటే ఇదిగోండి చూడండి కరెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడు చూడండి షేప్ పట్టి అనేది ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఒరిజినల్ పైనే స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఈ డాట్ అనేది ఫోల్డింగ్ చేసి మిషన్ పాదం వైపు ఉండేటట్లు ఫోల్డింగ్ చేసి పైన షేప్ పట్టి అనేది జాయింట్ చేసుకోవాలి. ఇలా నీట్గా సాగదీయకుండా, ఎంత జారిపోయే క్లాత్కైనా కానీ ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది, నీట్గా వస్తుంది. ఇటువైపు తిప్పేసి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అనేది మళ్ళీ ఫోల్డింగ్ చేసి ఖర్చు కింద వైపుకి ఇలా మార్కింగ్ ఇలాగ ఖర్చు కిందకి మడత పెట్టి ఖర్చు పైన స్టిచ్ పడేటట్టు నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. ఖర్చు అనేది కనిపించకుండా ఇలా 1/4 ఇంచ్ అనేది ఒక 1/4 ఇంచు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఖర్చు అనేది కనిపించదు, దారాలు రావు. 2 వైపులా అలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అండి. ఎక్కడో చిన్న టిప్ చెప్తానండి. ఇది మనకి ఉల్టా సీదా పడకుండా 2 కింద వైపు నుంచే కుట్టుకుంటూ రావాలి. ఒరిజినల్ సైడ్ జాయింట్ చేసిన పీస్ ఏమో ఉక్స్ పట్టి అండి, రాంగ్ సైడ్ జాయింట్ చేసిందేమో కాజా పట్టి. అలా చూసుకోవాలండి. ఒరిజినల్ సైడ్ నేను జాయింట్ చేస్తున్నాను చూడండి, 1.5 ఇంచు వెడల్పుతో జాయింట్ చేసుకుంటున్నాం కదండి. ఇలా నీట్గా ఒక 1/4 ఇంచు ఫోల్డింగ్ చేసి మొత్తం ఫోల్డింగ్ వెనక వైపు చివరన రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఉక్స్ పట్టి అనేది అయిపోయిందండి. అంతే. ఇప్పుడు కాజా పట్టి చూడండి, మనం ఒరిజినల్ సైడ్ ఈ పీస్ జాయిన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు రాంగ్ సైడ్ కింద నుంచే జాయిన్ చేసుకోవాలి, కానీ రాంగ్ సైడ్ చూడండి. బ్లౌజ్ తిప్పి అప్పుడు పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. నెక్ కట్ చేసిన పీస్ ఉంటుంది కదండి, దాన్ని నేను ఇలాగా కాజా పట్టి కోసం కుడతాను. వేరేగా ఏం కట్ చేసుకోను. నెక్ ఎంత అయితే ఉందో ఆ పీస్ అంతా తీసుకుంటాను. ఇలాగా తిప్పి కొంచెం ఫోల్డింగ్ చేసి, మనం మడత పెట్టక్కర్లేదండి, జాయింట్ ఉంటుంది కదా, ఫోల్డింగ్ మీదే ఉంటుంది ఈ పీస్ అనేది. మనం చివరన ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. మధ్యలో అనేది కాజాలు వస్తాయి కదా, ఇప్పుడు షోల్డర్లో జాయింట్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచు వెడల్పుతో డబల్ స్టిచ్ వేసుకోవాలి 2 వైపులా నీట్గా. ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇంకో స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలండి.
హ్యాండ్స్ ఇలాగా టక్స్ అనేది ఫ్రంట్ వైపు ఉండేటట్టు చూసుకుని ఇలాగా మిడిల్లో పెట్టుకోవాలండి. ఎప్పుడైనా హ్యాండ్స్ అనేది మిడిల్ నుంచే మనం జాయిన్ చేసుకోవాలండి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఎప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ రాకూడదండి, ఎక్కువ తక్కువ వచ్చేస్తాయి హ్యాండ్స్ అనేవి. కొంచెం కష్టమైన మిడిల్ నుంచి ఇలాగా ఇటువైపు అటువైపు కుట్టుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ అంతే. ఇలా నీట్గా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇలా కుట్టుకోవాలి. పైన మళ్ళీ ఇంకో డబల్ స్టిచ్ వేయాలండి హ్యాండ్స్కి. ఇలా తిప్పుకొని చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారాలన్నీ కట్ చేసేసుకోవాలండి, నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇలా కుట్టుకోవాలి. రెండో హ్యాండ్ కూడా అంతేనండి, సేమ్ డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్లు చాలా జాగ్రత్తగా జాయిన్ చేయాలండి. మనం మార్కింగ్ 5 ఇంచులు వేసుకున్నాం కదండి, ఆమ్ రౌండ్ కూడా 5 ఇంచులకి 2 ఇంచులకి ఎత్తే నాకు ఆమ్ రౌండ్ అని అన్నాను కదండి, సేమ్ అలానే మార్కింగ్ చేసుకుని మనం ఎప్పుడైనా బ్యాక్ వైపు నుంచే జాయింట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తుంది. మనం ఏ కొలతలతో అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే కొలతలతో ఇలాగా జాయింట్ చేసుకోవాలి. సైడ్ అనేది ఇలా నీట్గా అంతే, ఇలా నీట్గా ఒక 1/4 ఇంచు స్టిచ్కి మధ్య ఒక 1/4 ఇంచు వెడల్పు ఉండేటట్టు ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. నేనైతే మొత్తం 4 స్టిచ్లు అనేది వేస్తానండి, 4 సార్లు ఇలా నీట్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఈ ఖర్చు కూడా పై వైపుకు మడత పెట్టి స్టిచ్ వేసుకోవాలి, అప్పుడు ప్లస్ మార్క్ వస్తుందండి. అంతే, నీట్గా అయిపోయింది. రెండో వైపు కూడా సేమ్ అంతే, బ్యాక్ పార్ట్ నుంచి ఇలా జాయింట్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు లేస్ వేసుకోవాలండి, లేస్ వేయమన్నారు కదా, లేస్ వేసి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ వైపు నేను లేస్ వేయట్లేదండి, బ్యాక్ సైడ్ నుంచి ఇలా జాయింట్ చేసుకుంటూ ఇలా కట్స్ దగ్గర చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని పాదం తిప్పుకుని ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి. చుట్టూరు ఇలా నీట్గా పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలండి, డబల్ స్టిచ్ లేస్కి. అంతే, అయిపోయిందండి. చాలా ఈజీగా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.